10th క్లాసు బయాలజీ ప్రాక్టీస్ బిట్స్. ఇది టెట్ అభ్యర్థుల కోసం రాస్తున్నది. టెట్టే కాదు, డిఎస్సి కూడా పనికొస్తుంది. డిఎస్సిలో మార్నింగ్ 2025 డిఎస్సిలో మార్నింగ్ సెషన్లో జరిగిన వాళ్ళకి ఇది ఇన్స్పైర్ గురించి ఫుల్ ఫామ్ అడిగారు. జనరల్ జీకేలో ఇన్స్పైర్ గురించి ఫుల్ ఫామ్ అడిగారు. ఫుల్ ఫామ్లో ఇక్కడ చూడండి, ఇన్స్పైర్ యొక్క ఫుల్ ఫాము ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్సూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇన్స్పైర్ అండి. అదేవిధంగా ఇంకా స్కూల్లో ఇది ఇన్స్పైర్ అవార్డు అనేది స్కూల్లో సైన్స్కు సంబంధించిన ప్రాజెక్టు చేసి ఇచ్చే అవార్డు. అదేవిధంగా ఎన్ఎంఎంఎస్ ఇది కూడా ఒక అవార్డు. స్కూల్ స్టేజ్లో వచ్చేది. ఇన్స్పైర్ వచ్చినప్పుడు ఇది కూడా రావచ్చు. దీని ఫుల్ ఫామ్ కూడా తెలిసిపెట్టుకుంటే మంచిది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, ఇవి రెండు జనరల్గానే రావచ్చు. అదేవిధంగా సైన్స్ సంబంధించిన దాంట్లో కూడా రావచ్చు. నెక్స్ట్ మనము 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అయిన న్యూట్రిషన్ గురించి కానీ తీసుకుంటే అందులో బిట్స్ని ఒక 10 బిట్స్ మీ ముందు చెప్తాను. మీరు ఎప్పుడైనా కూడా ప్రాక్టీస్ చేసుకొని మీకు ఖాళీ దొరికినప్పుడు, బోర్ కొట్టినప్పుడు నాకు వచ్చినా రావా టెస్ట్ చేసుకునే దానికి ఇవి బాగా పనికొస్తాయండి. అదేవిధంగా మీరు జర్నీలో బస్సులో జర్నీ చేసేటప్పుడు ఈ ప్రాక్టీస్ చేసుకుంటా ఉండవచ్చు. వైరస్లు అనగా జీవి లోపల సజీవ కణము, జీవి బయట నిర్జీవ కణము, జీవి బయట సజీవ కణము. వైరస్లు అనేటువంటి ఎప్పుడు కూడా జీవి బయట నిర్జీవ కణంగా ఉంటాయి, జీవి లోపల సజీవ కణంగా ఉంటాయి. కాబట్టి మనకి ఇది ఏ అండ్ బి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియను డాష్ అంటారు, పోషణ అంటారండి. దాన్ని పోషణ అని అంటారు. 5వ బిట్ అండి, భూమిపై జీవం ఆధారిత అణువులపై ఆధారపడి ఉంటుంది అనండి. భూమిపై జీవ ఆధారిత అణువులపై ఆధారపడి ఉండేది. 5వ బిట్టిన ఆన్సర్ వచ్చి ఏ కర్బన ఆధారిత అణువులపైన ఆధారపడి ఉంటుంది. ఆహార వనరులు చాలా వరకు ఈ కింది ఆధారితమైనవండి. ఆహార వనరులు కూడా చాలా వరకు కూడా మనకి కర్బన ఆధారితమైనవే. కర్బన ఆహార వనరులన్నీ కూడా మనకి CO2 ప్లస్ ఈ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ చూసుకుంటే కన్నా ఆ ఫోటోసింథసిస్లో కార్బన్ ఉంది కాబట్టి ఆహార వనరులు అంతా కూడా కార్బన్ సంబంధితమైనవే. నెక్స్ట్ పర్యావరణం